యూట్యూబర్ ఈ మధ్యకాలంలో ఎక్కడో ఒక చోట యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లకి సంబంధించిన ఏదో ఒక వివాదం వైరల్గా మారుతూనే ఉంది. తాజాగా మరో షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దానికి కారణం ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ ఓటీటీ విజేత ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కాల్పులకు దిగబడ్డారు. భారీగా బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. దాదాపుగా 24 రౌండ్లకు పైగా కాల్పులు జరిపారంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఆ యూట్యూబర్ ఎవరో కాదు, ఎల్విస్ యాదవ్. గురుగావ్ సెక్టార్ 57లో నివాసం ఉంటున్నాడు. ఈ తెల్లవారుజామున 5:30 నుండి 6 గంటల మధ్య కాల్పులు జరిగాయి. బైక్లపై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఈ కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ సమయంలో ఎల్విస్ యాదవ్ ఇంట్లో లేడని పోలీసులు తెలిపారు. ఈ ఆకస్మిక ఘటనతో ఆ ప్రాంతం అంతా భయాందోళనలకు గురైంది. సమాచారం అందిన వెంటనే గుర్గావ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన సమయంలో ఇంట్లో ఉన్న వారి భద్రత గురించి ఆరా తీశారు. పోలీసులు ప్రాంతాన్ని చుట్టుముట్టి అనుమానితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన తీవ్రత దృష్ట్యా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు దాడి చేసిన వారిని గుర్తించలేకపోయారు. ఎల్విస్ యాదవ్ తన యూట్యూబ్ సోషల్ మీడియా కార్యకలాపాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే అనేక వివాదాలకు కేంద్ర బిందువు. ఇదివరకు బాలీవుడ్ సింగర్ ఫాజిల్ పూరియాపై కూడా కాల్పులు జరిగాయి. ఈ ఇద్దరు సోషల్ మీడియా స్టార్స్ పై జరిగిన ఈ దాడులు పోలీసుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఇలాంటి ఘటనలు పెరగటం ఆ ప్రాంత భద్రతా లోపాలను వెల్లడిస్తున్నాయి. ఎల్విస్ ఇంటిపై దాడికి ముందు హర్యానాకి చెందిన బాలీవుడ్ సింగర్ రాహుల్ ఫాజిల్ పూరియాపై ఈ ఏడాది జూలై 14వ తేదీన సాయంత్రం కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. గురుగ్రామ్లోని ఎస్పీఆర్ రోడ్డులో గుర్తు తెలియని దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. అప్పట్లో ఆ తర్వాత అలాంటి ఘటన ఏదీ జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎల్విస్ యాదవ్ యూట్యూబ్ బ్లాగ్స్, రోస్ట్ వీడియోలకు భారీగా ఫాలోయింగ్ ఉంటుంది. అతనికి భారీ సంఖ్యలో అభిమానులు కూడా ఉన్నారు. ఎల్విస్ గతంలో కూడా అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. రేవ్ పార్టీ, పాము విషయం కేసులు అతన్ని చుట్టుముట్టాయి. దరాంగ్పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, రాజస్థాన్ పోలీసులు తప్పుడు ఆరోపణలు, పలుమార్లు గొడవలు, బెదిరింపులకు పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ వివాదాలే కాల్పులకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. యూట్యూబర్ ఈ మధ్యకాలంలో ఎక్కడో ఒక చోట యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లకి సంబంధించిన ఏదో ఒక వివాదం వైరల్గా మారుతూనే ఉంది. తాజాగా మరో షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దానికి కారణం ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ ఓటీటీ విజేత ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కాల్పులకు దిగబడ్డారు. భారీగా బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. దాదాపుగా 24 రౌండ్లకు పైగా కాల్పులు జరిపారంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఆ యూట్యూబర్ ఎవరో కాదు, ఎల్విస్ యాదవ్. గురుగావ్ సెక్టార్ 57లో నివాసం ఉంటున్నాడు. ఈ తెల్లవారుజామున 5:30 నుండి 6 గంటల మధ్య కాల్పులు జరిగాయి. బైక్లపై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఈ కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ సమయంలో ఎల్విస్ యాదవ్ ఇంట్లో లేడని పోలీసులు తెలిపారు. ఈ ఆకస్మిక ఘటనతో ఆ ప్రాంతం అంతా భయాందోళనలకు గురైంది. సమాచారం అందిన వెంటనే గుర్గావ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన సమయంలో ఇంట్లో ఉన్న వారి భద్రత గురించి ఆరా తీశారు. పోలీసులు ప్రాంతాన్ని చుట్టుముట్టి అనుమానితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన తీవ్రత దృష్ట్యా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు దాడి చేసిన వారిని గుర్తించలేకపోయారు. ఎల్విస్ యాదవ్ తన యూట్యూబ్ సోషల్ మీడియా కార్యకలాపాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే అనేక వివాదాలకు కేంద్ర బిందువు. ఇదివరకు బాలీవుడ్ సింగర్ ఫాజిల్ పూరియాపై కూడా కాల్పులు జరిగాయి. ఈ ఇద్దరు సోషల్ మీడియా స్టార్స్ పై జరిగిన ఈ దాడులు పోలీసుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఇలాంటి ఘటనలు పెరగటం ఆ ప్రాంత భద్రతా లోపాలను వెల్లడిస్తున్నాయి. ఎల్విస్ ఇంటిపై దాడికి ముందు హర్యానాకి చెందిన బాలీవుడ్ సింగర్ రాహుల్ ఫాజిల్ పూరియాపై ఈ ఏడాది జూలై 14వ తేదీన సాయంత్రం కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. గురుగ్రామ్లోని ఎస్పీఆర్ రోడ్డులో గుర్తు తెలియని దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. అప్పట్లో ఆ తర్వాత అలాంటి ఘటన ఏదీ జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎల్విస్ యాదవ్ యూట్యూబ్ బ్లాగ్స్, రోస్ట్ వీడియోలకు భారీగా ఫాలోయింగ్ ఉంటుంది. అతనికి భారీ సంఖ్యలో అభిమానులు కూడా ఉన్నారు. ఎల్విస్ గతంలో కూడా అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. రేవ్ పార్టీ, పాము విషయం కేసులు అతన్ని చుట్టుముట్టాయి. దరాంగ్పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, రాజస్థాన్ పోలీసులు తప్పుడు ఆరోపణలు, పలుమార్లు గొడవలు, బెదిరింపులకు పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ వివాదాలే కాల్పులకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. యూట్యూబర్ ఈ
మధ్య కాలంలో ఎక్కడో ఒక చోట యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లకి సంబంధించిన ఏదో ఒక వివాదం వైరల్గా మారుతూనే ఉంది. తాజాగా మరో షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దానికి కారణం ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ ఓటీటీ విజేత ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కాల్పులకు దిగబడ్డారు. భారీగా బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. దాదాపుగా 24 రౌండ్లకు పైగా కాల్పులు జరిపారంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఆ యూట్యూబర్ ఎవరో కాదు, ఎల్విస్ యాదవ్ గుర్గావ్ సెక్టార్ 57లో నివాసం ఉంటున్నాడు. ఈ తెల్లవారుజామున 5:30 నుండి 6 గంటల మధ్య కాల్పులు జరిగాయి. బైక్లపై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఈ కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ సమయంలో ఎల్విస్ యాదవ్ ఇంట్లో లేడని పోలీసులు తెలిపారు. ఈ ఆకస్మిక ఘటనతో ఆ ప్రాంతం అంతా భయాందోళనలకు గురైంది. సమాచారం అందిన వెంటనే గుర్గావ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన సమయంలో ఇంట్లో ఉన్న వారి భద్రత గురించి ఆరా తీశారు. పోలీసులు ప్రాంతాన్ని చుట్టుముట్టి అనుమానితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన తీవ్రత దృష్ట్యా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు దాడి చేసిన వారిని గుర్తించలేకపోయారు. ఎల్విస్ యాదవ్ తన యూట్యూబ్, సోషల్ మీడియా కార్యకలాపాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే అనేక వివాదాలకు కేంద్ర బిందువు. ఇదివరకు బాలీవుడ్ సింగర్ ఫాజిల్ పూరియాపై కూడా కాల్పులు జరిగాయి. ఈ ఇద్దరు సోషల్ మీడియా స్టార్స్ పై జరిగిన ఈ దాడులు పోలీసుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఇలాంటి ఘటనలు పెరగటం ఆ ప్రాంత భద్రతా లోపాలను వెల్లడిస్తున్నాయి. ఎల్విస్ ఇంటిపై దాడికి ముందు హర్యానాకి చెందిన బాలీవుడ్ సింగర్ రాహుల్ ఫాజిల్ పూరియాపై ఈ ఏడాది జూలై 14వ తేదీన సాయంత్రం కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. గురుగ్రామ్లోని ఎస్పీఆర్ రోడ్డులో గుర్తు తెలియని దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. అప్పట్లో ఆ తర్వాత అలాంటి ఘటన ఏదీ జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎల్విస్ యాదవ్ యూట్యూబ్ బ్లాగ్స్, రోస్ట్ వీడియోలకు భారీగా ఫాలోయింగ్ ఉంటుంది. అతనికి భారీ సంఖ్యలో అభిమానులు కూడా ఉన్నారు. ఎల్విస్ గతంలో కూడా అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. రేవ్ పార్టీ, పాము విషయం కేసులు అతన్ని చుట్టుముట్టాయి. దరాంగ్పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, రాజస్థాన్ పోలీసులు తప్పుడు ఆరోపణలు, పలుమార్లు గొడవలు, బెదిరింపులకు పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ వివాదాలే కాల్పులకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.